నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు జిల్లా ప్రజలు సర్ప్ ప్రక్రియను సక్సెస్ చేయాలని కలెక్టర్ సీఎం సాయంకాంత్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 41.88% ఎన్యూమరేషన్ ఫామ్ భర్తీ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రేపటి నుండి 2 రోజుల పాటు సర్పై జిల్లాలో స్పెషల్ క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతోందన్నారు. BLOలను సంప్రదించి ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. సర్ సజావుగా జరుగుతోందన్నారు. సాంకేతిక సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు. పాన్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మొదటిసారి జరిగే ప్రక్రియలో కొంత ఆలస్యమైన మంచి ఫలితాలు ఉండబోతున్నాయని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా సర్ప్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. గుంటూరు నగర ప్రజలందరికీ కూడా, గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మన గుంటూరు జిల్లాలో ఎన్నికలకు సంబంధించి SIR యాక్టివిటీ బాగా జరుగుతూ ఉంది. జిల్లా యంత్రాంగం, ఎలక్షన్ యంత్రాంగం అందరూ కూడా ఈ యాక్టివిటీలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారండి. ఇప్పటి వరకు సుమారు మన టోటల్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 18,02,074 మంది ఓటర్లు ఉన్నారు. అంటే మనకి మే నెలలో పబ్లిష్ అయిన ఎలక్టోరల్ రోల్ దాఖలా 18 లక్షల మంది ఉంటే, ఇందులో మనము ప్రీ SIR అంటే BLOs, హౌస్ టు హౌస్ సర్వే, ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టక ముందు వరకు సుమారు 73% వరకు మనం ప్రీ SIR మ్యాపింగ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 14వ తారీఖు నుంచి మనకి జరుగుతున్న ఈ హౌస్ టు హౌస్ వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ని తిరిగి తీసుకొని డిజిటైజేషన్ చేసే కార్యక్రమం ఇప్పుడు ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మనకి ఈ నెల 14వ తారీఖు వరకు జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన జిల్లాలో సుమారు ఓవరాల్గా 41.88% అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఈరోజు 2 వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారము 41.88% మనం డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నాము. ఈ మిగిలిన వాళ్ళది కూడా we target to complete it by 14th of this month. 14వ తారీఖు లోపల ఇది మనం కంప్లీట్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. అయితే ఇక్కడ కొన్ని అంశాలపైన అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కేవలం BLOసే చేయాలి. మన గుంటూరు జిల్లాలో సుమారు 98% మనం ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అయితే ఇంకా ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ ఫామ్ రాని వాళ్ళు ఉంటే మనము బుక్ ఏ కాల్ విత్ యువర్ BLO అనే ఆప్షన్ కూడా ఉంది. వాళ్ళకి ఫోన్ చేసినట్టయితే BLO మీ ఇంటికే వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ని ఇచ్చి దాన్ని మీరు ఫిల్ చేసి మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి డిజిటైజ్ చేసేటట్టు BLOకి బాధ్యతలు ఇవ్వటం జరిగింది. సో ఇంకా ఈ మన గుంటూరు జిల్లాలో ఉన్న నగర ప్రజలు, తర్వాత మన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ SIR యాక్టివిటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మీరు ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చి ఉన్నట్లయితే దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా ఇవ్వని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా మీ BLOని సంప్రదించి ఈ ఫామ్స్ అన్నిటినీ కూడా పూర్తిగా ఫిల్ చేసి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను CIT గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను ఆదుకోని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. నాకు విశాఖకు సంబంధించి అనుభవం లేదంటూ పవన్ కళ్యాణ్, చనిపోయిన వారు మీ కుటుంబ సభ్యులు కాదంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను చనిపోయిన విశాఖ ఉక్కు కార్మికులకు ₹1 కోటి పరిహారాన్ని వెంటనే
కార్మిక వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. విశాఖ ఉక్కులో జూన్ 8వ తారీఖున జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయారు. అనేక మంది గాయాల పాలై ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ రోజు హఠాహుటిన వచ్చిన మన లోకేష్ బాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదు. పైగా ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితుంది. నారా లోకేష్ బాబు గారు పెద్ద తరహాగా వ్యవహరించాల్సింది పోయి ఆయన మీ కుటుంబంలో కార్మిక సంఘాల వాళ్ళు కార్మికులకి న్యాయం చేయండి, పరిహారం ఇవ్వండి అని అడిగితే మీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయారని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ విషయాలన్నీ మాట్లాడతారు, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల బాగోగులు పట్టించుకోలేదు. కేవలం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కొనసాగిస్తున్నారు. అంటే పెట్టుబడిదారులకి లాభాలు చేకూర్చడం, వారికి పెట్టుబడులు చేకూర్చడమే తప్ప కార్మికుల యొక్క వేతనాల గురించి కానీ వాళ్ళ అభివృద్ధి కానీ పట్టించుకోవట్లేదు. ఈరోజు విశాఖలో జరిగిన దుర్ఘటనకు ప్రధాన కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ హత్యలుగా మేము సిఐటిగా కార్మిక సంఘాలుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ దుర్ఘటన జరగడానికి 6 నెలల ముందే అక్కడ సరియైన సౌకర్యాలు లేవు. పర్మనెంట్ ఉద్యోగుల్ని 2000 మందిని తొలగించారు. కాంట్రాక్ట్ కార్మికులు, సీనియర్స్, అనుభవం ఉన్న వాళ్ళని 6000 మందిని తొలగించారు. ఇది నష్టం జరుగుతుంది, అనుభవం ఉన్న వాళ్ళని తీసేస్తే ప్రమాదాలు జరుగుతాయని చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఇది యాజమాన్యం యొక్క తప్పుడు విధానాల ఫలితంగానే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రెండోది, నాసిరకం మెటల్ను వాడుతున్నారు. కాబట్టి ఈ నాసిరకం మెటల్ను వాడటం వల్ల ప్రమాదాలు జరిగింది. అక్కడ లేడర్స్ సక్రమంగా లేకపోవటం వల్ల దానిపైన కూడా కనీసం ప్లేట్లు కూడా అమర్చకపోవటం వల్లే ఈ ద్రవం వణికి కార్మికులు చనిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చనిపోయిన కార్మికులకి ₹1 ఇవ్వాలి. ఈ ₹1 అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో ఎల్జీ ఫార్మర్స్లో ప్రమాదం జరిగితే క్షణాల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేయంలోనే వెంటనే ₹1 ప్రకటించారు. ఒక ప్రైవేటు సంస్థలో చిన్న సంస్థలో ప్రకటించినప్పుడు ఒక ఉక్కు కర్మాగారం రాష్ట్రంలో తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కులో కార్మికులు చనిపోతే ఇంతవరకు పట్టించుకోలేదంటే ఈ కార్మిక వర్గం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే చనిపోయిన వారికి ₹1, అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకున్న వారికి ₹50 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 8వ తేదీన సాయంత్రం 4 గంటలకు విశాఖలోని విశాఖ ఉక్కులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం, అంటే హాట్ మెటీరియల్ని ల్యాడర్ మీద తీసుకెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మందికి అక్కడక్కడే మరణించగా ఒక 6 మాత్రం తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై చికిత్స పొందిన పరిస్థితి చూసాం. వీటన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలే కారణంగానే చెప్పుకోవచ్చు. అయితే ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనే కుట్లత్వంతో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి నాణ్యమైనటువంటి ఉక్కు మెటీరియల్ పంపించకుండా నాసిరకమైనటువంటి మరి వార్ మెటీరియల్ పంపిస్తూ ఉంది. అంతేకాకుండా యంత్ర పరికరాలు రిపేర్ చేయించుకోకుండా కావాల్సినటువంటి స్పేర్ పార్ట్స్ కూడా అందించుకోకుండా మరి సీనియర్లైనటువంటి కార్మికుల మొత్తాన్ని కూడా తొలగించేసి ఉన్న కొద్ది మంది కార్మికుల మీదే పని భారం మొత్తం మోపడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురై మానసిక అశాంతికి గురవుతూ మరి పని విధానంలో లోపాలు జరుగుతున్నటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి కార్మికులు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మొత్తం తీసేసి మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కుట్లత్వంతో మరి 4 కోళ్లు తీసుకొచ్చి యజమానికి అనుకూలంగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కి సొంత గనులు కేటాయించుకోకుండా మరి మెటల్ లాంటి కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ దిగ్గజాలు మాత్రం మరి ఉక్కు ఫ్యాక్టరీని నిర్వహిస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలు మొత్తం కూడా దానికి గనులు కేటాయించాలని చెప్పేసి అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర అభ్యర్థించడం అంటే మరి ప్రభుత్వ రంగ సంస్థల మీద లేకపోతే కార్మిక వర్గం మీద ఈ ప్రభుత్వాలకి ఉన్నటువంటి ప్రేమ ఏంటనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. 8వ తారీఖున జరిగినటువంటి ఘటన ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి వైజాగ్ సిటీ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది నిజంగా ప్రభుత్వ హత్యలని మేము చెప్పాల్సి వస్తూ ఉంది. తక్షణంగా గతంలో ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ప్రమాదమే జరిగితే 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 48 గంటల్లో నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల, పేదవాళ్ల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందనేది వైజాగ్ స్టీల్ ప్రమాదమే కనపడతా ఉంది.
అనుభవం లేని డిప్యూటీ సీఎం గారేమో నాకు అనుభవం లేదంటే, ఒక అనుభవం లేని డిప్యూటీ సీఎంని ఆంధ్రప్రదేశ్కి ఉండటం మన దౌర్భాగ్యం అని అనిపిస్తూ ఉంది. అనుభవం లేని లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారా? పేదలు ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఎక్కడ ఏ దేశం బాగుపడాలన్నా కార్మికులే కర్షకులే కారణం. అలాంటి కార్మికుల్ని, అలాంటి పునాదులు లాంటి కార్మికుల్ని వదిలేసి ఇవాళ పేపర్ ప్రింట్ చూస్తే ఇవాళ ఒక యాడ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క 6,000 మంది ప్రైవేటుగా 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, 2,000 మంది పర్మనెంట్ కార్మికుల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో తొలగించి ఇవాళ JSW పెట్టుబడిదారులకు సంబంధించిన JSWకి శంకుస్థాపన చేస్తున్నారు ఇవాళ మన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు. 8,000 మంది కార్మికులు పొట్టగొట్టి ఇవాళ 2,000 మందికి మేము ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది దుర్మార్గం. ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల ఏదైతే దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, ఇది చాలా మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. మరీ దుర్మార్గం ఏంటంటే చనిపోయి ప్రాణాలు పోగొట్టుకొని, ఒకప్పుడు ప్రాణాలు త్యాగంతో ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు 30 మంది పైచీలకు ప్రాణాలు పోగొట్టుకొని ఫ్యాక్టరీని నిలబెట్టుకుంటే ఇవాళ అదే ప్రాణాలు బలికొని, అదే ప్రాణాలు తీసి వాళ్ళ ప్రభుత్వం హత్యలు చేసి పొమ్మనకుండా పొగబెట్టి వాళ్ళ కార్మికుల్ని బలవంతంగా వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళని ఫ్యాక్టరీల్లో నుంచి బలవంతంగా నెట్టేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. ఇది నిజంగా దుర్మార్గం. ఈ వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వం ఉన్ననాళ్ళు స్వయంగా కేంద్ర మంత్రి గారే ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ఆగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని. అలాంటిది వాళ్ళ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకి వత్తాసు పలుకుతూ ప్రైవేటైజేషన్ వైపు మొగ్గు చూపుతూ మా దౌర్భాగ్యం ఏంటంటే ఒక భయం ఏమొస్తుంది, రేపు చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి పదవి కూడా ఎక్కడ ప్రైవేటు వాళ్ళకి పెట్టుబడిదారులు వాళ్ళకి కూడా అప్పచెబుతారేమోనని మాకు భయంగా ఉంది. మేము ఓట్లేసి మేము గెలిపించిన తర్వాత మా పరిపాలన చేయలేకపోతున్నాం. ఆర్టీసీ చూస్తే ప్రైవేటైజేషను, ప్రతి మెడికల్ కాలేజీలు చూస్తే ప్రైవేటైజేషను, విద్య, వైద్యం, రవాణా ప్రతి రంగాన్ని ప్రైవేటైజేషన్ చేసే కాడికి ఇంకా మీరెందుకయ్యా ముఖ్యమంత్రులు? స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేల సమయంలో ఫోటోలు దిగడంపై ఉన్న ఆసక్తి అధికారులకు మెరుగైన పారిశుద్ధ్యం కల్పించడంపై లేదని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ విమర్శించారు. నగరం పాలెంలో శుక్రవారం అరుణ్ మాట్లాడుతూ సర్వేల అనంతరం నగరంలో పారిశుద్ధ్య అధ్వానంగా మారి దోమల బెడత తీవ్రమైందన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఆయన సూచించారు. ఈరోజు మనం గుంటూరు నగరం చూసినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో, అన్ని డివిజన్లో ఒక కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక బృందం పర్యటన చేస్తూ ఉంది. దాని భాగంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో రోడ్లు క్లీన్ చేయడం దగ్గర నుంచి, కాలువలు క్లీన్ చేయడం దగ్గర నుంచి, అదేవిధంగా రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త డంపింగ్ ఏదైతే ఉందో అన్నీ కూడా క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉంచుతూ మన వచ్చేటువంటి స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించిన వాళ్ళకి ఫోటోలు పెడుతూ వీడియోలు చూపిస్తూ ఉన్నారు. మరొక వైపు వారు వెళ్ళిపోయినటువంటి తరువాత ఈ గుంటూరు నగరంలో డివిజన్లో యథావిధిగానే చెత్త ఎక్కడికక్కడికి పెరిగిపోతూ ఉంది. కాలువలు శుభ్రపడటం లేదు. కాలువల్లో మురుగునీరు చేయడం ద్వారా దోమలు విపరీతంగా చేరి విష జ్వరాల బారిన ప్రజలు పడతా ఉన్నారు. మేము సిపిఐగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ సమయంలో మాత్రమే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేసినటువంటి మీరు ప్రతిరోజు కూడా ఆ విధమైనటువంటి శుభ్రం చేయడానికి మున్సిపల్ సిబ్బంది సంబంధించి, అదే శానిటరీ సంబంధించి అధికారులకు సంబంధించి పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉంటా ఉన్నారో వాళ్ళకు సహకరించి ఏదైతే తడి చేత్త పొడి చేత్త అని చెప్తా ఉన్నారో ఆ విధంగా డివైడ్ చేస్తూ మనం ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతగా ఉండాలని చెప్పేసి వారికి కూడా ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి సిపిఐగా చెప్తా ఉన్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం చౌత్రా సెంటర్, కిద్వా నగర్, లాలాపేట సచివాలయాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను శుక్రవారం కమిషనర్ పరిశీలించారు. సర్ ప్రక్రియలో పురోగతి అత్యల్పంగా ఉన్న బూత్లను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఓటరుకి ఇంటింటికి వెళ్లి ఈఎఫ్లు అందించాలని చెప్పారు.
గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో శుక్రవారం నుండి ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. డాక్టర్ మామిడాల దీప్తి, ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణరావు అతిథులుగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఆర్టిస్ట్రీ షోలో అద్భుతమైన ఆభరణాలను ప్రదర్శించడం శుభపరిణామమని అతిథులు కొనియాడారు. ఈ అవకాశాన్ని కస్టమర్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 6 వరకు ఈ ప్రదర్శన జరుగుతోందని చెప్పారు. చిన్నారుల కోసం స్టార్లైట్ ఆభరణాలను కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. స్టోర్ హెడ్ నదీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వెల్కమ్ బై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫర్ దిస్ ఆర్టిస్ట్రీ షో విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ July 3rd to July 6th. సో ఇక్కడ there's a huge collection of elegant designs in diamonds, gemstone and gold with fair prices and accurate taxing and all and the prices. So and there is a huge beautiful array of collection displaying the craftsmanship of all these people here. So we welcome one and all to just come over and take part of this show. Thank you. సో ఇక్కడ మనకి గోల్డ్ కలెక్షన్ కానీ డైమండ్ కలెక్షన్ కానీ చాలా హ్యూజ్ వెరైటీ ఉంది. అండ్ ఫ్రమ్ ఆల్ ద ప్రైస్ రేంజెస్ వీ హ్యావ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఫర్ పార్టీ వేర్ అవ్వచ్చు, ఫెస్టివ్ సీజన్, మ్యారేజ్ అవ్వచ్చు. సో హ్యావ్ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఫర్ ఎనీ ఏజ్ గ్రూప్. పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. సో ఆల్ ది యంగ్ అండ్ ది ఓల్డ్ they can be gracefully taking over all the variety of, and they have a variety to take over and variety to choose. So a huge variety to choose. So we welcome one and all to just take part of this show and enjoy whatever are available here. బికాజ్ ఇక్కడ మనకి ట్యాక్సేషన్ కానీ లేకపోతే గోల్డ్ ప్రైసెస్ కానీ ఇవన్నీ సర్టిఫైడ్గా అండ్ మోర్ ఓవర్ మనకి ప్రైస్ డీటెయిలింగ్ చాలా యాక్యురేట్గా ఉందండి. సో యాజ్ కంపేర్డ్ టు ద అదర్ ప్లేసెస్ ఇక్కడ వీ హ్యావ్ అథెంటిక్ అండ్ వాట్ యూ కాల్ ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ కంజీనియల్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్గా అందరూ మనకి ఓపిక్గా అన్ని వెరైటీస్ అన్ని డిస్ప్లే చేసి చూపించి ద వెరీ కార్డియల్. సో ఇట్స్ అ వెరీ నైస్ షోరూమ్. రోజు నుంచి 6వ తారీఖు దాకా ఈ ప్రోగ్రాం ఉంటుంది. అందరూ ప్రపంచంలోనే మేలైన
నైపుణ్యం గల వారి చేత చేయించి ఇక్కడ మన గుంటూరులో ఈ కార్యక్రమాన్ని పెడతామంటే చాలా మన గ్రేటు. అంటే ఇదివరకు ఎక్కడికో మనం అమెరికా నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా గుంటూరు వరకు వచ్చి ఫోన్ ఆన్లైన్లోనే తీసుకెళ్తున్నారు అక్కడికి వచ్చి మలబార్లో. అంటే అన్ని రకాల బ్రాండ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ బ్రాండ్ని 4 రోజులు ఈ కార్యక్రమం ఇస్తున్నారు కాబట్టి దీని అందరూ డిస్కౌంట్ కూడా తగిన విధంగా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఐటాన్ని బట్టి. ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆర్టిస్ట్ షో అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిబిషన్ జూలై 3 నుంచి జూలై 6 వరకు ఉంటుంది. సో ఎగ్జిబిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనము ఏదైనా డిజైన్స్ కావాలంటే హైదరాబాద్, చెన్నై వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటివి వెళ్ళే పరిస్థితులు కాకుండానే గుంటూరులోనే కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం డైమండ్ ఆర్నమెంట్స్ కానీ, అన్కట్ ఆర్నమెంట్స్ కానీ, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్లో కానీ, లైట్ వెయిట్ కానీ, పార్టీ వేర్ కానీ అలాగే చాలా రకాల డిజైన్స్ అనేది రాబోయే మ్యారేజ్ సీజన్ సందర్భంగా అన్ని రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని గుంటూరు కస్టమర్స్ కానీ, సో పరిసర ప్రాంతాల ప్రజలు కానీ వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం మెకానిక్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ది గుంటూరు 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆసిఫ్ అలీ డిమాండ్ చేశారు. గుంటూరు నందివెలుగు రోడ్లోని జియావుద్దీన్ నగర్ లో శుక్రవారం మెకానిక్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా మెకానిక్లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అనంతరం ఆసిఫ్ అలీ మాట్లాడారు. అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జుబేర్, నగర అధ్యక్షుడు గౌస్, కోశాధికారి బుడే, దౌలా, ఈషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.